శుక్లాం బ్రహ్మ విచారసార పరమామాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీం అభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెలలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మే మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని ప్రధానంగా మనం చూసినట్టయితే సూర్య భగవానుడు 15వ తారీఖు వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వృషభ రాశిలోకి ప్రవేశించి మాసాంతం వరకు కూడాను వృషభ రాశిలో ఉంటున్నాడు. కుజుడు 12వ తారీఖు వరకు మీనంలో సంచరిస్తున్నాడు. 12 నుండి మాసాంతం వరకు మేషరాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 1వ తారీఖు నుండి మేషంలో సంచరిస్తున్నాడు. 15వ తారీఖు వరకు ఉంటున్నాడు. 15వ తారీఖు నుండి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 29వ తారీఖు వరకు వృషభంలో ఉంటున్నాడు. 29 నుండి మాసాంతం మిథున రాశిలో ఉంటున్నాడు బుధుడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 14వ తారీఖు వరకు వృషభ రాశిలో సంచరిస్తూ 14వ తారీఖు నుండి మిథున రాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శనైశ్చరుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ మే నెలలో గ్రహస్థితి ఈ 8 ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క సంచారము ఉంది. దీన్ని ప్రధానంగా చేసుకొని 12 రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు మే మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి అధిపతి శనైశ్చరుడు గోచార రీత్యా 3వ స్థానం అనుకూలమైనటువంటి స్థానంలో సంచరిస్తున్నాడు. కనుక శని భగవానుడి యొక్క అనుకూలత ఉంది మకర రాశి వారికి. మిగతా గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే స్త్రీలకు ఈ మాసము కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి నెల. కాకపోతే దాంపత్యము సుఖమయంగా కొనసాగుతుంది. ఆనందమయంగా మీరు ఈ మాసము గడుపుతారు. చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశము ఒక పక్కన ఉన్నప్పటికీ అవన్నీ కూడాను సర్దుబాటు అవుతాయి. ఇక భర్తతో కానివ్వండి, కుటుంబ పెద్దలతో కానివ్వండి పెద్దగా విభేదాలు కనబడట్లేదు. కాబట్టి మీరు ఓవరాల్గా సంతృప్తిగానే ఉంటారు. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు మట్టుకు కొంత వర్క్ విషయం లోపల ప్రెషర్ ఉంది. మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని నుండి విముక్తి కావడానికి ఏ పని అప్పజెప్పినప్పటికీ దాన్ని ఒక సమయం లోపల మీరు పూర్తి చేసుకున్నట్టయితే ఈ ప్రెషర్ అనేటువంటి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి కొంత టెన్షను ఉంది. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి మహిళలు చిన్న చిన్న వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళు, చేతి వృత్తి ఇలాంటి పనులలో ఉన్నటువంటి వాళ్లకు కొంత పోటీతత్వం పెరిగేటువంటి అవకాశం ఉంది ఒక పక్కన. ఇకపోతే పెట్టుబడుల విషయంలో మట్టుకు కొంత జాగ్రత్తలు తీసుకోండి. గృహిణులకు ఇంటికి సంబంధించినటువంటి పనులు పెరుగుతాయి. పని భారం పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు, భర్త, కుటుంబ పెద్దలు వీరందరి యొక్క బాధ్యతలు పెరగడం మూలకంగా కొన్ని విషయాలలో కొన్ని సందర్భాలలో ఒక మానసికమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ఇంటి సమస్యలు మట్టుకు ఉన్నాయి. వాటిని మీరు ఎప్పటిదప్పుడు మీరు సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. పెద్దగా ఇబ్బంది పడేటువంటి సమస్యలు కాదు, కానీ అవి కూడాను మనను కొంత మానసికంగా ఇబ్బందికి గురి చేసేటువంటి ఒక పరిస్థితి తలెత్తుతుంది. ఇకపోతే మకర రాశిలో జన్మించినటువంటి స్త్రీలకు, చదువుకునేటువంటి విద్యార్థినులకు కొంత కాన్సన్ట్రేషన్ అవసరం ఈ మాసం లోపల. మీరు ఏమాత్రం ఓవర్లుక్ చేసినా కూడాను మీరు ఊహించిన దానికి భిన్నమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి
ఏకాగ్రత, కాన్సంట్రేషను, శ్రద్ధ ఇవన్నీ కూడాను చాలా అవసరము. పోటీ పరీక్షలలో మీరు నిలవడానికై అన్ని రకాలుగా మీరు ప్రిపేర్ కండి. ఇకపోతే ఆరోగ్యం విషయం లోపల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు పెరిగే అవకాశము ఉంది, ఆదాయం తగ్గుతుంది. కాబట్టి పిల్లల విషయంలో కొంత మీరు ఆందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చేతిలో డబ్బు లేకపోవడం మూలకంగా పిల్లల విషయంలో మనం తీసుకునేటువంటి నిర్ణయాల లోపల కూడాను ఒక అసందిగ్ధత అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి మీరు ఆదాయ మార్గాలను, డబ్బు ప్రధానమైనటువంటి విషయం గనక దాన్ని ఏ విధంగా మనం సంపాదించాలి ధర్మ మార్గంలో అనేటువంటి విషయాన్ని మీరు చూసి దానిపైన మనసు నిలపండి. పిల్లల చదువు విషయంలో ముఖ్యంగా మీరు కాన్సంట్రేషన్ చేయండి. ఇకపోతే వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్నటువంటి మహిళలు, మకర రాశిలో జన్మించినటువంటి వారికి కొంత ఆలస్యం గోచరిస్తుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి అందరి యొక్క సహాయ సహకారాలను తీసుకోండి మొహమాటం లేకుండా. ఇక సంతానం విషయంలో సానుకూలత ఉంది. ఈ మాసం లోపల బంధువులతో చిన్న చిన్న విభేదాలు, చిన్ననాటి మిత్రులు కలవడం మూలకంగా ఖర్చులు పెరిగే అవకాశం, ఆధ్యాత్మిక పరంగా మీ లోపల ఒక డెవలప్మెంట్ అనేటువంటిది ఈ మాసంలో కలుగుతుంది. దైవ దర్శనాలను చేసుకుంటారు, గురుభక్తి పెరుగుతుంది. ఓవరాల్గా కొన్ని జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకున్నట్టయితే మిశ్రమ ఫలితాలతో మీరు సంతృప్తిగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటంటే పరిహారాలు చేసుకోవడము, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడము. ఈ క్రమంలో పరిహారము అనగానే ఆ గ్రహానికి సంబంధించినటువంటి జపము, దానము ఇవి చేసుకోవడము. ప్రథమంగా సూర్యుడు ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయం లోపల మనం ఏం చేయాలి? సూర్య భగవానుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని మనం జపించుకోవాలి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించుకోవచ్చును. కనీసము ఒక 10 సార్లు జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమూరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఆదిత్య హృదయము ప్రధానంగా మీరు స్తోత్ర పారాయణం చేసినట్టయితే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము మీకు లభిస్తుంది. తద్వారా ఆరోగ్యము, మీ లోపల ఒక సంతోషము, ఆనందము, శారీరక రుగ్మతలు లేకుండా ఉండడము, ఇలాంటివన్నీ కూడాను ఆ సూర్య భగవానుడి మూలకంగా మీకు సమకూరుస్తుంది. కాబట్టి సూర్యుడికి సంబంధించినటువంటి చేయండి. గాయత్రి ఉపాసన చేయండి, సూర్య నమస్కారాలు చేయండి, సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయండి. ఇవి చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి సూర్యుడి యొక్క సంచారము మన పైన చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. డైరెక్ట్గా మనకు ఆరోగ్యం పైన, ఆరోగ్యం ద్వారా మిగతావన్నీ కూడాను లింక్ అయి ఉంటాయి. కాబట్టి ప్రథమంగా ఆరోగ్యానికి ఉండడానికి సూర్య భగవానుణ్ణి మీరు సంతృప్తి కొరకై ఈ స్తోత్ర పారాయణం చేసుకోండి. అదేవిధంగా అంగారకుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, అంగారకుడు 3, 6, 11 స్థానాల లోపలనే మనకు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కనుక అంగారకుడు ప్రతికూలంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై, అంటే కుజగ్రహమును ప్రీతి చేసుకోవడానికై అధిష్టాన దేవత అయినటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం మూలకంగా మీ లోపల కోపోద్రేకాలు, అసహనము ఇవి లేకుండా ఒక సమతుల్యతతో మీ మానసిక స్థితి ఉండేటట్టుగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆ సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. ప్రతినిత్యం కూడాను ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక బుధుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు, బుధుడు ముఖ్యంగా మనకు ఆలోచన, మన సమయస్ఫూర్తితో తీసుకునేటువంటి నిర్ణయాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు.
వ్యాపారం పైన ప్రభావాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. మంచి స్థితి లోపల మనకు ఒక ఉండడానికై ఆ బుధుడి యొక్క అనుగ్రహం కావాలి. కాబట్టి ఆ బుధుడికి సంబంధించినటువంటి అధిష్టాన దేవత విష్ణుమూర్తి ప్రతినిత్యం కూడాను ఆ శ్రీమన్నారాయణుణ్ణి మీరు స్తోత్రం చేయండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. ఒకవేళ మీకు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడానికి సమయం లేనట్టయితే ఒక శ్లోకము అందులో నుండి వనమాలి గదీ శారంగి శంకీ చక్రీ చ నందకి శ్రీమాన్ నారాయణోర్ విష్ణు వాసుదేవోభిరక్షతు అనేటువంటి ఆ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. గురు భగవానుడు గురుగ్రహము ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. సద్గురువులను సందర్శించుకోండి. మాతాపితృవులను సేవించండి. తద్వారా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక శుక్రుడు మనకు సంతృప్తిని ఆనందాన్ని ఇచ్చేటువంటి గ్రహము. కాబట్టి శుక్రుడి ప్రీతికై మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. తద్వారా మీకు అనుకూలత కలుగుతుంది. ఇక ప్రధానమైనటువంటి గ్రహము శనీశ్వరుడు. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా పరిహారాలు చేసుకోవాలి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను జపించండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. నల్లని నువ్వులు, ఇనుప ముక్క, నల్లని నువ్వులతో చేసినటువంటి నూనెను మీరు దానంగా ఇవ్వండి. లేదా నవగ్రహాల లోపల పశ్చిమ దిశలో ఉండేటువంటి ఆ శని గ్రహాన్ని తైలాభిషేకం చేసి కాళ్ళు గడుక్కొని దాని తర్వాత మళ్ళీ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలా చేసుకున్నట్టయితే మీకు శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక రాహువు ప్రధానమైనటువంటి గ్రహము. మన లోపల భయభ్రాంతులను క్రియేట్ చేసేటువంటి గ్రహము. తెలియకుండా ఒక ఇల్యూజన్కు గురి చేసేటువంటి గ్రహము. కాబట్టి రాహు ప్రీత్యర్థమై అమ్మవారిని దర్శించుకోండి. దుర్గామాత యొక్క అనుగ్రహాన్ని పొందండి. అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఇక కేతువు మన లోపల ఒక విరక్తిని క్రియేట్ చేసేటువంటి గ్రహం. కేతువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనకు ఆ విషయం పైన అశ్రద్ధను క్రియేట్ చేస్తాడు. శ్రద్ధ లేకుండా మనం పని చేసినట్టయితే సక్సెస్ రేట్ అనేటువంటిది తగ్గిపోతుంది సహజంగా. కాబట్టి ప్రతి విషయం లోపల కూడాను మనకు శ్రద్ధ భక్తులు సమకూర్చుకోవడానికి ఆ కేతువు యొక్క అనుగ్రహం కావాలి. కేతువు యొక్క అధిష్టాన దేవత గణపతిని మీరు పూజించండి. ఆ గణపతి మూలకంగా మనకు ఆటంకాలు లేకుండా ఉంటాయి. పనిపైన మనకు శ్రద్ధ కలుగుతుంది. ఆసక్తితో మనము పని చేస్తాము. అప్పుడు మనకు ఆ పని లోపల విజయం చేకూరేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఫలాశ పుష్ప సంకాశం తారకా గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ఈ విధంగా నవగ్రహాలకు సంబంధించినటువంటి మూలమంత్రాలు, వాటికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు, అధిష్టాన దేవతలను పూజించడము, దైవ దర్శనం చేసుకోవడము, దేవాలయానికి వెళ్ళడము, ఇవన్నీ కూడాను చేసినట్టయితే తప్పకుండా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. గ్రహస్థితి ఏ విధంగా ఉన్నప్పటికీ భగవంతుడి అనుగ్రహము మీకు ప్రధానమైనటువంటిది కాబట్టి దాన్ని మీరు డెవలప్ చేసుకోండి. దేవాలయానికి వెళ్ళండి, మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.